పెద్ద సినిమాకి ఇంకా ప్రమోషన్స్ సరిపోవట్లేదు. ఇంకా పెంచాలి. ఇంకా హ్యూజ్ ప్రమోషన్స్ రావాలి అంటున్నారు గానీ, మన మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగిన ఈవెంట్ టాక్ ఆఫ్ ది టౌన్. ఇండియా మొత్తం దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఒక లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చి, ఇంకా స్పెషల్ ఏంటంటే హిందీతో పాటు హిందీ రాష్ట్రంలో తెలుగు పాటలు కూడా యేసాడాయన. తెలుగు, హిందీ కవర్ చేసుకుంటూ పాడాడు. ఆ ఈవెంట్ మధ్యలో రామ్ చరణ్ గారు హిందీ ఫ్యాన్స్ కోసం పెద్ది థీమ్ సాంగ్ ప్లే చేయగలరా అని చెప్పి రెహమాన్ గారిని అడిగినప్పుడు ఆయన పెద్ది థీమ్ సాంగ్ ప్లే చేయడం నిజంగా అదొక బ్లాస్ట్ అయిపోయింది. హైలైట్ ఆఫ్ ది ఈవెంట్ ఏంటంటే పెద్ది థీమ్ సాంగే రచ్చలేపారు. అసలు సాంగ్ అదిరిపోయింది. ఈ రోజు మధ్యాహ్నం 3-6 PM కి కంప్లీట్ ఆడియో జ్యూక్ బాక్స్ వస్తుంది. సో అందరూ కూడా పెద్ది ఆల్బమ్ కి బాగా కనెక్ట్ అవుతారు కూడా. ఎందుకంటే ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రతి సాంగ్ కూడా సినిమా మీద హైప్ బాగా పెంచుతుంది. ఎందుకంటే రెహమాన్ గారు ఇప్పటివరకు తెలుగు సినిమాకి ఏ సినిమాకి కూడా ఆయన ఒక 4-5 సినిమాలు తీశాడు తెలుగులో డైరెక్ట్ ఫిలిమ్స్ కి. ఆ 4-5 సినిమాలకు కూడా ఒక క్యాచీ మ్యూజిక్ ఇవ్వలేకపోయాడు రెహమాన్. ఎందుకంటే ప్రతిది కూడా తమిళ నుంచి తెలుగుకి డబ్ అవ్వడం, హిందీ నుంచి తెలుగుకి డబ్ అవ్వడం, లేదు హిందీ ఫిల్మ్స్ తమిళ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాక ఆ సాంగ్స్ ని మనం హమ్ చేసుకోవడం. డబ్ అయిన సాంగ్స్ నే విన్నాం కానీ ఒక తెలుగులో ప్రాపర్ కమర్షియల్ సినిమాకి రెహమాన్ గారు ఇచ్చిన ది బెస్ట్ మ్యూజిక్ మాత్రం పెద్ద సినిమానే అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏ సినిమాకి ఇవ్వలేదు ఆయన. ఇంత బెస్ట్ మ్యూజిక్ ఇలా ఒక 4-5 సినిమాలు తీసుంటాడు తెలుగులో డైరెక్ట్. కానీ ఏ సినిమాకి కూడా ఇవ్వలేదు. నాకు తెలిసి కథకి బాగా కనెక్ట్ అయ్యాడు రెహమాన్. లేదంటే ఇంత అద్భుతమైన మ్యూజిక్ గాని, ఇంత అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ గాని ఇచ్చేంత ఇది లేదు. రెహమాన్ గారు బాగా కనెక్ట్ అయితేనే ఇలాంటి అద్భుతమైన మ్యూజిక్ వస్తది. ఇలాంటి అద్భుతమైన పాటలొస్తాయి. సో నేను బాగా బిలీవ్ చేస్తుందేంటంటే ఈ పెద్ది సినిమా స్టోరీ లైన్‌తో పాటు సాంగ్స్ కూడా చాలా కాలం మెమరబుల్‌గా ఉండిపోతాయని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.